నెక్స్ట్ వెలుగు విషయానికి వద్దాం. వెలుగులో ఇవాళ కనిపిస్తున్న వార్తలు సారు చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ మొదలు కాళేశ్వరం విద్యుత్ అక్రమాల దాకా కేసీఆర్ చెప్తేనే చేశామంటున్న ఆఫీసర్లు. విచారణ కమిషన్ల ముందు స్టేట్మెంట్లు. బీఆర్ఎస్ బాస్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. అధికారుల్లో ఆందోళన. అటు కాళేశ్వరం ఇటు విద్యుత్ కొనుగోళ్లు ఫోన్ ట్యాపింగ్పై విచారణ ఎదుర్కొంటున్న ఆఫీసర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అప్పుడు పోస్ట్లో కంటిన్యూ అయ్యేందుకు తల ఊపినందుకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నామని కొందరు ఆఫీసర్లు బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమిషన్ల పూర్తి స్థాయి ఎంక్వైరీ తర్వాత అసలు దోషులు ఎవరన్నది బయటకు రాబోతున్నది. ఇప్పుడు ఇక్కడ 3 అంశాల మీద విచారణ జరుగుతున్నది. మూడు అంశాల మీద విచారణ ఒకటి ఫోన్ ట్యాపింగ్, ఒకటి రెండోది మేజర్గా అంటే గట్టిగా జరుగుతున్నది విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందము, మూడోది కాళేశ్వరము. ఈ మూడింటి మీద విచారణ జరుగుతున్న క్రమంలో ఆఫీసర్లను పిలిచి అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, సార్ చెప్పిండు, పెద్ద ఆయన చెప్పిండు మేము చేసినాం, బాస్ చెప్పిండు మేము చేసినాం, ముఖ్యమంత్రి చెప్పిండు మేము చేసినాం, కేసీఆర్ చెప్పిండు మేము చేసినాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ట్యాపింగ్లో రాధాకిషన్ రావు కానీ భుజంగరావు కానీ మిగతా అందరూ చెప్తున్నది ఏంటంటే, రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో చాలా క్లియర్గా చెప్పింది, పెద్ద ఆయన చెప్పిండు నేను చేసిన, కేసీఆర్ చెప్పిన వల్ల నేను ఫోన్లు ట్యాప్ చేసిన అని చెప్పిండు. ఇక రెండోది విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో వాడు ముసలోడు ప్రభాకర్ రావు, ఆయన కూడా చెప్తున్నది ఏంటి అంటే, ప్రభాకర్ రావు చెప్పింది కూడా ఆయన నిర్ణయం తీసుకున్నాడు, క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు, ఈ విద్యుత్ ఒప్పందాల విషయంలో మేము దాన్ని అమలు చేసినాం, నేను ఒక రిటైర్డ్ ఆఫీసర్ని, నన్ను ఆ పొజిషన్లో పెట్టిర్రు అని వాళ్ళు తప్పించుకుంటున్నారు. కాళేశ్వరం విషయం ఇంక ఇది పెద్ద బోగస్ విచారణ. ఇది తెగదు, అది కాదు. ఇది మెగా కృష్ణారెడ్డి మీద కేసు పెట్టి లేకపోతే ఆ మొత్తం వ్యవహారాన్ని తేలుస్తున్నప్పుడు ఈ విచారణ పర్ఫెక్ట్గా జరుగుతుంది అనుకోవాలి. నేను అనుకోవడం కాళేశ్వరంలో కేసీఆర్ సేఫ్ జోన్లోనే ఉన్నాడు, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. వీళ్ళు ఒకవేళ కేసీఆర్ని అరెస్ట్ చేయాలన్నా ఇంకేదన్నా చేయాలన్నా ఈ రెండే, ఒకటి ఫోన్ ట్యాపింగ్, 2 విద్యుత్ కుంభకోణాలు. ఇప్పుడు ఈ రాధాకిషన్ రావు ఆయన మీ గురించి చెప్పింది సార్ ఇట్లా కన్ఫెషన్ స్టేట్మెంట్ అని కేసీఆర్ని అడిగితే కేసీఆర్ ఏమంటాడు, ఆయన ఎవరే రాధాకిషన్ రావు 100 మంది డీసీపీలు ఆయన ఒకడు అని కొట్టిపడేసిండు. కానీ రాధాకిషన్ రావు ఏం చెప్పిండు, కేసీఆర్ చెప్తేనే నేను చేసిన అని చెప్పిండు. 100% రాధాకిషన్ రావు చెప్పిందని మనం నమ్మాల్సిందే. సో ఇట్లా అందరూ సార్కే చూపిస్తారు వేలంతా. మరి సార్ ఏం చేస్తాడు అన్నది చూడాలి. మరి సార్ ఇంతవరకు ఒక మాట మాట్లాడతలేడు. ఇగో విద్యుత్ కొనుగోళ్లపైన విచారణలో ఏం చెప్పారంటే, ఛత్తీస్గఢ్తో చేసుకున్న పవర్ అగ్రిమెంట్ పైన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ మాజీ సీఎండీలు, మాజీ స్పెషల్ సీఎస్ సహా 25 మందికి పైగా ఆఫీసర్లకు నోటీసులు పంపి విచారిస్తున్నది. తాను విద్యుత్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సమయంలో ఛత్తీస్గఢ్ పవర్ ఒప్పందానికి నో చెప్పినా సారు ముందుకెళ్లారు అని కమిషన్ ముందు రిటైర్డ్ ఐఏఎస్ సురేష్ చందా అన్నట్టుగా తెలిసింది. ఆ ఒప్పందాన్ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని నాడు సారు నుంచి ఆదేశాలు ఉన్నాయని సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ విషయంలో ఇతర ఆఫీసర్లు కూడా సారు ఆదేశాలకు తగ్గట్టుగానే ముందుకు వెళ్లామని కమిషన్ ముందు వెల్లడించినట్టుగా తెలిసింది. యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల పనులను నామినేషన్ల మీద అప్పగించడం వెనుక సారు పాత్ర ఉందని ఆఫీసర్లు చెప్పడంతో వారి స్టేట్మెంట్స్ ప్రాథమికంగా ఉన్న ఆధారాల మేరకే కేసీఆర్కు ఇప్పటికే జస్టిస్ నరసింహారెడ్డి నోటీసులు ఇచ్చారు. గత బీఆర్ఎస్ సర్కార్లో జరిగిన అవినీతి అక్రమాల గుట్టు బయటకు వస్తున్నది. అసలు ఏం జరిగిందో, తాము ఎందుకు అప్పట్లో అట్లా చేయాల్సి వచ్చిందో ఎంక్వైరీలో ఆఫీసర్లు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. సారు చెప్తేనే చేశామంటూ కేసీఆర్ పేరు ప్రస్తావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొదలు కాళేశ్వరం అవకతవకలు, విద్యుత్ కొనుగోళ్ల అక్రమాల వరకు అంతా సారు చుట్టే కథ తిరుగుతున్నది. సీఎం హోదాలో నాడు కేసీఆర్ చెప్పినట్లుగానే తాము నడుచుకున్నామని, ఆయన ఏది చేయాలంటే అది చేయక తప్పలేదని విచారణ కమిషన్ల ముందు ఆఫీసర్లు అంగీకరిస్తున్నారు. సారు చెప్పిండనే కాళేశ్వరం డిజైన్లు మార్చినాం, సారు డెడ్లైన్ పెట్టిండనే పనులు ఆగమాగం చేసినాం, సారు చెప్పిండనే ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువ రేటుకు కరెంటు కొన్నాం, సారు చెప్పిండనే యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల పనులను నామినేషన్లపైన అప్పగించినాం. ఇలా ఎంక్వైరీ కమిషన్ల ముందు ఉన్నతాధికారులు, వర్క్ ఏజెన్సీలు కూడా చెప్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్న పోలీస్ ఆఫీసర్లు సైతం సారు ఆదేశాల మేరకే తాము అప్పట్లో ప్రతిపక్ష నేతలు, ప్రజా సంఘాల లీడర్లు ఇతర ఫోన్లు ట్యాప్ చేశామని ఇప్పటికే విచారణలో ఒప్పుకున్నారు. ఈ లెక్కన కాళేశ్వరం అవకతవకలు, విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు, యాదాద్రి భద్రాద్రి ప్లాంట్ల పనులను నామినేషన్లపై అప్పగించిన వ్యవహారాలతో పాటుగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా బీఆర్ఎస్ బాస్ మాజీ సీఎం కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేను చెప్పిన కదా ఇందాక, కేవలం ఈ రెండింటిలోనే కాళేశ్వరం అన్నది మర్చిపోండి. ఇక మీరు కాళేశ్వరం విషయంలో కేసీఆర్ సేఫ్గా ఉన్నాడు,
ఎందుకంటే మెగా కృష్ణారెడ్డి అందరినీ వాడుకొని వదిలేసిండు కాబట్టి, సో అందరికీ డబ్బులు ఇచ్చిండు కాబట్టి ఆ విషయంలో ఈ గవర్నమెంట్ కూడా నేను అనుకున్నంత స్థాయిలో ముందుకు వెళ్ళట్లే. సో పై 2 విషయాల్లో అయితే కేసీఆర్ అడ్డంగా ఇరుక్కపోయినాడు.